దేవుని వాక్యం చదువు. ఈరోజు దేవుని వాక్య అంశం ఏంటంటే యాకోబు బండ. ఏంటి? యాకోబు బండ అంశం. ఇవాళ అంశం దేవుడు మనకు తెలియజేసినటువంటి వాక్యం ఏంటంటే యాకోబు బండ. యాకోబు బావి తెలుసు మనకి, యాకోబు సంతానం తెలుసు, కానీ యాకోబు బండను గురించి ఈ రాత్రి సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. యాకోబు అంటే మోసగాడు అని అర్థం. ఏమని అర్థం? మోసగాడు, అందరిని మోసం చేస్తాడు. మోసం చేయటంలో మంచి మార్కులు తెచ్చుకున్నవాడు, మంచిగా ఎవరినైనా సరే మోసం చేయగలిగినవాడు, ఈవెన్ సాతాన్ని కూడా మోసం చేయగలిగిన శక్తి కలిగినవాడు యాకోబు అంటే. కానీ మోసంతో పరలోకం పోవాలంటే మోసం అనే పాపాన్ని పక్కన పెట్టాలి. కనుక మోసగాడు అయినటువంటి యాకోబును దేవుడు దీవించి ఒక బండను ప్రజెంటేషన్ చేశాడు, ఒక బండని ఇచ్చాడు. ఒక బండ అంటే వాక్యాన్ని ఇచ్చాడు. యాకోబునకు దేవుడు వాక్యము తెలియజేశాను. ఏమండి, దేవుడు పాపం చేసినందుకు మనడలా కోపడ్డ కానీ పాపాన్ని ఒప్పుకొని దేవుని కొరకు ఆశ కలిగిన వాళ్ళని దేవుడు ఎంతో ప్రేమిస్తాడు. ఇద్దరు అన్నదమ్ములు, యాకోబు ఏశావు. యాకోబు ఒకే తల్లికి పుట్టిన వాళ్ళు, ఒకే తల్లి పాలు తాగిన వాళ్ళు, ఒకే పేగు దించుకొని పుట్టిన వాళ్ళు. కానీ ఏశావులో పశ్చాత్తాపం అనేది లేదు. అందుకే యేసుప్రభు అన్నాడు, నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని. ఏశావుకు బండ లేదు. ఒకవేళ బండ ఉండ, అది ఒట్టి బండే. ఏమండి, బండ ఉండ, ఆ బండ ఉపయోగం పడగలు కొడితే ఏమీ లేదు. కానీ యాకోబుకి బండ ఉన్నది, ఏశావుకి బండ ఉన్నది. ఈ ఏశావు యొక్క బండలో అంతా ఒట్టి ఏమీ లేదు. తలుపు తీస్తే, ఆ బీరో ఓపెన్ చేస్తే దాంట్లో వజ్రాలు కానీ, బంగారం కానీ, డబ్బులు కానీ, వెండి కానీ ఏమి లేనట్లుగా ఈ ఏశావుకు ఉన్నటువంటి బండలో ఏ దీవెన కూడా లేదు. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 26వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు ఏశావుకు ఉన్నటువంటి బండను గురించి చెప్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయం 14వ వచనము. యెహెజ్కేలు గ్రంథము, ప్రభువైన నేను యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, అది జరుగును, నేనే. యెహెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయం 14వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయం 14వ వచనం. తీసిన వాళ్ళు చదవండి. నేను ఒట్టి బండగా చేయుదును. అది ఏశావుకున్నటువంటి ధన్యత. అది బండ ఉంది పాపం, ఆ బండలు అంతా ఒట్టే, ఏమి లేదు. ఏమంటే నీళ్లు లేనట్టు కొండ ఎంత ఉపయోగం ఉంది. సిల్లి పడింది అనుకోండి, కొండకి నీళ్ళు పోతే ఏమవుతాయి? సిల్లి పెడితే చిన్న పూజలు పడింది అనుకోండి, నీళ్ళు పోతుంటే ఏమవుతాయి? బుట్లు మొత్తం కారిపోతాయి. అలాంటి బండ, ఒట్టి బండ కలిగిన వాడు ఏశావు. ఏం ఉపయోగం లేదో, దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఎందుకంటే ఆ బీరో ఉండవగట లేకపోయినాడు, దాంట్లో ఏమి లేదు, బంగారం లేదు, డబ్బులు లేవు, వెండి లేదు, ఏ దీవెన కూడా లేనటువంటి బండ, ఒట్టి బండ ఎవరికి ఇచ్చాడు? ఏశావుకి ఇచ్చాడు. కానీ దేవుడు యాకోబుకు మాత్రం ఆశీర్వాదాలు కలిగిన బండని ఇచ్చాడు. ఏ బండది? ఎన్ని ఆశీర్వాదాలు? 7 ఆశీర్వాదాలు కలిగినటువంటి బండ యాకోబు బండ. నీకు యాకోబు బండ కావాలా, ఏశావు బండ కావాలా? డబ్బులున్న పెట్టి కావాలా, డబ్బులని పెట్టి కావాలా? ఆలోచించుకోండి. ఒక సంచి ఉంది, ఒట్టి సంచి అని కోరుకుంటారా? డబ్బులుంటే కోరుకుంటారు. అలాగే దేవుడు యాకోబుకి ఇచ్చిన బండ, ఆ బండ క్రీస్తే. క్రీస్తుని దేవుడు యాకోబుకి ప్రజెంట్ చేశాడు. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు యేసు క్రీస్తులో దాగి ఉన్నవి. ఆల్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఆర్ బీయింగ్ రిజర్వ్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తులో అన్ని దీవెనలు ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న దీవెనలన్నీ కూడా, పరలోకపు దీవెనలు, భూలోకపు దీవెనలు అన్నీ కూడా బండై ఉన్న యేసుక్రీస్తులో మరుగై ఉన్నవి. ఆ బండనే దేవుడు
ఎవరికి ఇచ్చాడంటే యాకోబుకి ఇచ్చాడు. అందుకే ఈ అంశం ఏంటంటే యాకోబు బండ. నీ బండ ఎవరి బండ అయి ఉన్నది? ఏశావు బండ, యాకోబు బండ? ఆలోచించుకో. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశీర్వదించబడి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. యేసుప్రభు ఏమని తెలుసా? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా మీరు పరలోకం వెళ్ళండి, లోపలికి వెళ్ళిపోండి. ఆశీర్వదించబడిన వాళ్ళు దోస్ ఆర్ క్వాలిఫైడ్ టు ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎవరైతే ఆశీర్వదించబడతారో వాళ్ళే పరలోకం యొక్క ద్వారం ద్వారా పరలోకం వెళ్ళడానికి అర్హత కలిగిన వాళ్ళు. ఆశీర్వదించబడని వాళ్ళు నా తండ్రి చేత శపించబడిన వారులారా ఏమన్నాడండి? నా తండ్రి చేత శపించబడిన వారులారా, ఒట్టి బండ కలిగిన వారిలారా మీరు నరకానికి వెళ్ళిపోండి అన్నాడు. ఆ మాట మనం అనిపించుకోవచ్చా? అనిపించుకోకూడదు. నా తండ్రి చేత ఆశీర్వించబడిన వారులా మీరు లోనికి రండి. ఆశీర్వాదాల యొక్క పెట్టె ఆ బండని తీసుకొని యాకోబు పరలోకం వెళ్ళిపోయాడంట. పరలోకం వెళ్ళిపోయాడండి. ఏశావు కూడా బండ తీసుకెళ్ళాడు. ప్రభు అన్నాడంట, ఆ బండను ఓపెన్ చేయమన్నాడంట. అదే బండ అండి, ఒట్టి బండ, ఏమి లేదు. కోప్పడ్డాడంట దేవుడు. ఎందుకు ఇలా చేసావంటే ఏశావు ద్వేషించబడ్డాడండి, నరకానికి వెళ్ళిపోయాడు. నువ్వు నేను పరలోకం వెళ్ళాలండి. మనందరం ఇలాగ పరలోకంలో ఉండాలి అంటే మనం ఏ బండ కలిగి ఉండాలంటే యేసుక్రీస్తు అనే బండను కలిగి ఉండాలి. ఆ బండ క్రీస్తే. ఏ బండ? ఇవాళ మనం చెప్పుకునే పాఠం యాకోబు బండ. అందరు రేపొద్దున మిమ్మల్ని అందరిని అడుగుతాను, సండే స్కూల్ పిల్లల్ని, ఏ బండ ఇది? యాకోబు బండ. యాకోబు బండ. సహోదరులరా, యాకోబు అంటే మోసగాడు, దుర్మార్గుడు. ఎవరినైనా మోసం. తల్లి గర్భములోనే ఆ వయసు తెలిసి తెలియని వయసులోనే వాళ్ళ అన్నయ్య మడం గట్టిగా పట్టుకున్నాడంట. ఎందుకంటే నాకంటే ముందు మా అన్నయ్య బయటికి వెళ్ళిపోయి వాడు జ్యేష్ఠత్వం 2 భాగాలు తీసుకుంటాడేమో అని చిన్నప్పుడే తల్లి పిండ రూపం ఏర్పడినప్పుడు గట్టిగా పట్టుకున్నాడు. అక్కడే వార్ స్టార్ట్ అయింది. దీవెనల కోసం మనం పోరాడాలండి, పోరాడాలి. క్రైస్తవ జీవితమే పోరాటం. పాటలు పడారు కదా, ప్రార్థనలో కన్నీటి విడిస్తే కరిగిపోవుట అసలు మీరు పాడతారు కదా పాట. ప్రార్థనలు ఏది అడిగితే అది దేవుడు ఇచ్చేంతవరకు పోరాడాలి. యాకోబు రాత్రంతా పోరాడాడు. ఎప్పుడు పోరాడాడు? రాత్రంతా పోరాడాడు. దేనికోసం అంటే బండ కోసం. ఆ బండ నాకు ప్రభువా. ఆ బండలో ఉన్న దీవెనలు గొప్పవి. కనుక యాకోబులో ఎప్పుడైతే అతనిలో ఉన్న మోసాన్ని దేవుడు తీసేసాడో అప్పుడు మాత్రమే దీవెనలు కలిగిన బండను దేవుడు యాకోబుకు ఇచ్చాడు. యాకోబులో ఇప్పుడు ఏ కల్మషము కూడా లేదు. ఒకప్పుడేమో పాపమే, మోసగాడు. వాళ్ళ అన్నయ్యని మోసం చేశాడు, వాళ్ళ మామయ్యని మోసం చేశాడు, అందరిని మోసం, వాళ్ళ నాన్నగారిని మోసం చేశాడు, అందరిని మోసం. ఆ జీవితమే మోసం. ఎన్ని సంవత్సరాలు మోసం చేశాడంటే 20 సంవత్సరాలు చేసిన మోసం అనుభవించే అధికారం లేదు. ఇసుకేసింది. మోసము చేత సంపాదించిన ఏ దీవెన కూడా పని చేయదో. ఏమంటే ఏది కూడా పని చేయదు. దేవుని సంతకం లేకుండా, దేవుని ముద్ర లేకుండా, దేవుని సిగ్నేచర్ లేకుండా నీకు ఏ దీవెన కూడా ఒకవేళ వచ్చినట్టే ఉంటుంది, కానీ నువ్వు మోసపోతావు. కనుక 20 సంవత్సరాల అనుభవంలోకి బాగా తలకి బాగా వాసిపోయింది. ఎన్ని సంవత్సరాలండి? 20 years. ఏ దీవెనలు ఉన్నాయి? మోసం చేత సంపాదించిన దీవెనలు ఉన్నాయి. ఆ దీవెన దాచిపెట్టినటువంటి బండ, ఒట్టి బండ. యాకోబుకు ఒకప్పుడు ఒట్టి బండ కలిగి ఉన్నాడు. ఓపెన్ చేస్తే ఆ దీవెన ఉపయోగపడతల్లా. మోసము చేత సంపాదించిన ఏ దీవెన కూడా పని చేయదో. వాళ్ళ నాన్నగారిని మోసం చేసి సంపాదించుకున్న దీవెనలో, వాళ్ళ అన్నయ్యని మోసం చేసి సంపాదించుకున్న దీవెనలో, వాళ్ళ మావిని మోసం చేసి సంపాదించుకున్న దీవెనలో, అవన్నీ కూడా బండలో దాచిపెట్టాడు. అది ఒట్టి బండ. ఇసుకేసింది. ప్రభువా, ఈ బండ నాకు తీసేసి నీ యేసుక్రీస్తు అనే బండ నాకి అని రాత్రల్లా ప్రార్థన చేస్తే ప్రభు బండను తీసుకుని ఇచ్చాడు. యాకోబులో ఏమి లేదంటే ఒకప్పుడు మోసం ఉన్నది, ఇప్పుడు ఏమీ కూడా లేదు. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఇప్పుడు యాకోబులో ఏమన్నా కన్నీరు విరిచి ప్రార్థన చేస్తే, రాత్రల్లా ఏడ్చి ప్రార్థన చేస్తే
ఆశీర్వాదాలు కలిగిన యేసుక్రీస్తునే బండాన్ని స్వతంత్రించుకోవడానికి ప్రార్థన చేస్తే అతనిలో ఉన్నటువంటి కల్మషం మొత్తం పోయిందంట. ఇప్పుడు దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. సంఖ్యాకాండం 23:21 చదవండి. 23:21. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు. చాలు. ఏంటంటే దోషం ఏదైనా ఉందా? ఒకప్పుడు దోషం, అంతా మోసం, అంత అబద్ధం, ప్రవర్తన అంతా కూడా దేవునికి విరుద్ధమైన ప్రవర్తన విస్కారిపోయింది. ఇవన్నీ కూడా ఏడ్చాడు, రాత్రల్లా ఏడ్చాడంట. అయ్యా ఈ దోషాన్ని కడుగయ్యా, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న ప్రతి దోషాన్ని హిస్సోపనే కుంచెతో యేసుక్రీస్తు రక్తముతో నన్ను కడుగంటే శుభ్రంగా కడిగేశాడంట. ఇప్పుడేం లేదు, ఏ దోషమునో, దెర్ ఇస్ నో ఇంటిగ్రిటీ, దెర్ ఇస్ అన్ ఇన్క్వినిటీ ఇన్ ద హార్ట్ ఆఫ్ యాకోబ్. ఏమి లేదు, దేవుడు నిన్ను కడిగితే, ఒక్కసారి నువ్వు కడిగితే నీ పేరేంటిది? పరిశుద్ధుడు. కడకపోతేనేమో పాపి. యేసు ప్రభు నిన్ను కడిగితే నీ పేరేంటి తెలుసా? పరిశుద్ధుడు. ఒకప్పుడేమో పరిశుద్ధుడు కాడు, ఇప్పుడు దేవుడు యాకోబును కడిగాడండి. ఏమి లేదండి, దోషమునో ఏ దోషమును లేదు. దేవుడి సర్టిఫికెట్ అండి. దేవుడి ఇచ్చిన జ్ఞానం అరికాలు మొదలుకొని నడినెత్తి వరకున్నట్టు ప్రతి దోషాన్ని శుభ్రంగా కడిగేసాడంట. ప్రభు కడుగుతుంటేను పేతురు అన్నాడు కదా, ప్రభువా నువ్వెంత, ప్రభువా నేనేంటి, నువ్వేంటి ప్రభువా, నువ్వు సృష్టికర్తవు, నువ్వు నా పాదాలు కడగటం ఏంది ప్రభువా అని అడిగాడంట. ప్రభు అన్నాడు, నేను నిన్ను కడగని ఎడలా నీవు నాలో నీకు పాలు లేదు, పరలోకములో నీకు అర్హత లేదు అన్నాడు. దేవుడు కడగాలి. ఎంత మోసగాడైనా కావచ్చు, ఎంత పాపిరైనా కావచ్చు, యేసయ్య రక్తం పడంగానే ఇప్పుడు ఏ దోషము కూడా కనిపించలా. ఇంక రెండో మాట చదవండి ఒకసారి. దాంట్లోనే ఆ 21వ వచనంలోనే, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును, ఒక చర్చికి వస్తారు బాగానే ఉంటారు, ఈ చర్చికి పోతే ఆ చర్చి వంకర జీవితం. లూసిఫర్ అంట దేవుడి దగ్గరికి వచ్చిందంట. దేవుడు అడిగాడు కదా, ఎక్కడి నుంచి వచ్చేవు అంటే, నేనయ్యా వంకర జీవితం జీవిస్తున్నాను, అదిగో అటు వెళ్తున్నాను, ఉత్తరం వెళ్తున్నాను, దక్షిణం వెళ్తున్నాను, తూర్పుకి వెళ్తున్నాను, పర్వటికి వెళ్తున్నాను, నాకు ఒక గమ్యం లేని జీవితం జీవిస్తున్నప్పుడు నేను యోబుని గురించి తెలుసుకున్నాను అన్నాడు. వంకర జీవితం క్రైస్తవ జీవితం కాదు, ఒకప్పుడు వంకర జీవితమే యాకోబుది. ఇప్పుడు అతనిలో ఏ వంకరత కూడా లేదు, ఏం దోషము లేదు, వంకర జీవితము లేదు. వంకర అంటే ఏంటంటే, బైబిల్ ఏం చెబుతుంది? విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించు వాడిని యేసు వైపు చూడకుండా పక్కకు చూసేది వంకర జీవితం. అవండి నేను ఎటే పోవాలి, డ్రైవింగ్ చేస్తున్నటువంటి వెహికల్స్ డ్రైవింగ్ చేస్తారు కదా, వాళ్ళు డైరెక్ట్ చూస్తారు, పక్కలు చూస్తే డైరెక్ట్ పోతారా? యాక్సిడెంట్ జరుగుతాయి. చాలా జాగ్రత్తగా బండి నడుపుతారు, ఎటువైపు చూస్తూ, ముందు దాన్ని వాళ్ళు ఒక గమ్యం చేరేంత వరకు కూడా జాగ్రత్తగా చూస్తూ నడుపుతారు. అంతేగాని వెనక్కి తిరిగి చూస్తాం, పక్కలు చూస్తాం. ప్రభు ఏం చెప్పాడు? నాకల మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి వాడు నా రాజ్యమునకు పాత్రుడు కాడు. క్రైస్తవ జీవితం ముందుకు పోయే జీవితం. ముందు యేసు ప్రభువును విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించే యేసు వైపు చూడని జీవితంలో నుండి ఇప్పుడు యేసు వైపు చూసే జీవితంలోకి యాకోబు మార్చుకున్నాడు. కాబట్టి అతనిలో వంకరత లేదు. వంకర ఎవరికి తెలుసా? పాము. ఇప్పుడు చూస్తే పాము ఎట తిరిగి చూసారా? మీరు చూసారు ఇప్పుడు పాముని? పాము డైరెక్ట్గా పోదు. మీరు గమనించండి, ఎప్పుడైనా పాము ఎట్టపోయిద్దండి? శారం ఎట్టపోయింది పాము? వంకర జీవితం, మెలకలు ఎత్తి. మీరు గమనించండి, ఎడన్నా పాము అప్పుడు చిన్న పాము కానీ పెద్ద పాముల వరకు కొండ శిలువలు కూడా ఎలా వెళ్తాయండి? వంకరకి వెళ్తాయి. పాము లాంటి జీవితం ఒకప్పుడు యాకోబుది, ఇప్పుడు పరిశుద్ధమైన జీవితం. వంకరత లేదు. దెర్ ఇస్ నో కరుడ్నెస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ జాకబ్. ఒకప్పుడు ఉన్నది వంకర జీవితం. సహోదరుడా, నువ్వు వంకర జీవితం జీవించుకో. ఆ సర్టిఫికేటు ఎంత ఎదికినా యాకోబులో కనిపించలా. మనము విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించి యేసు వైపే చూడాలి. ఒక సంఘానికే వెళ్ళాలి, ఒకళ్ళకే కట్టుబడి ఉండాలి, ఒకళ్ళ యొక్క ప్రార్థనలో ఉండాలి,
ఒక సంఘ కాపరి ప్రార్థన కాపుదల నీకు ఉండాలి, ఒక సంఘం యొక్క సహవాసం నీకు ఉండాలి, ఒక సంఘం యొక్క ఆరాధనలో నువ్వు పాల్గొలు పొందాలి. అంతేగాని అక్కడ ఇక్కడ ఉంటే యాకోబు లాంటి జీవితం నువ్వు జీవించినట్టు ఉంటుంది. యాకోబులో వంకరత లేదు. 23వ వచనం చూడండి, అదే అధ్యాయం 23వ వచనంలో దేవుడు యాకోబుకి బండనివ్వటానికి క్వాలిఫికేషన్ చూద్దాం. నిజముగా యాకోబులో మంత్రములు మాంత్రిక జిజ్జలు లేవు. మాంత్రికులు దేవుని రాజ్యానికి వారసులు కారు. దెర్ ఇస్ ఎన్చాంట్మెంట్ ఇన్ ద హార్ట్ ఆఫ్ జాకబ్. మాంత్రికం ఇశ్రాయేలీయులు తప్ప, ఇశ్రాయేలు తప్ప ఈజిప్ట్ వాళ్ళు కానీ అన్యులు అందరూ కూడా మంత్రిస్తారు. మంత్రం అనేది ఒకప్పుడు మంత్రమైన జీవితం, మంత్రము లేదు. మాంత్రికులు దేవుని రాజ్యమునకు వారసులు కారు. యాకోబు మోకాళ్ళ మీద ఉండి 4 పాపాల గురించి ఏడ్చాడంట. అయ్యా, నాలో దోషం ఉన్నది, దోషాన్ని కడుగో. నాలో వంకరత ఉన్నది, వంకర కడుగో. నాలో ఏమున్నదండి? ఇప్పుడేమన్నది చదివారు కదా, మంత్రం ఉన్నది, మాంత్రిక విద్యలు ఉన్నాయి, మాంత్రిక స్వభావం నాకు ఉన్నది. మంత్రం ఇచ్చేటువంటి స్వభావం, దేవుడి మీద ఆధారపడకుండా మాంత్రిక స్వభావం నాలో ఉన్నది ప్రభు అని యాకోబు రాత్రల్లా ఏడ్చాడంట. ఇవి తీసేస్తేనే నీకు నేను బండనిస్తానన్నాడు. ఏం తీసేస్తానండి? 4వ పాపం ఒకటి ఉంది చూడండి, దాంట్లోనే ఇప్పుడు చదివినటువంటి సంఖ్యాకాండం 23వ వచనంలో ఇశ్రాయేలీలో ఏ శకునము కూడా ఎంత ప్రార్థన బయలుదేరుతామే. ఎప్పుడన్నా నేను ప్రయాణం సేవకి వెళ్తుంటే, అదే మా పిల్లలు ఏదన్నా ఎక్కడికైనా వెళ్తుంటే ఎమర్జెన్సీగా కారులో వెళ్తుంటే, రే ముందు ప్రార్థన చేసుకోండి. మా భాషకు చెప్పే మాట తెలుసా? ముందు ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకొని వెళ్ళండి. అది నిజమైన క్రైస్తవ జీవితం. కొంతమంది శకునం చూస్తారు, వాళ్ళు వస్తే వెళ్ళరు, వీళ్ళు వస్తే వెళ్ళరు. నిజముగా యాకోబులో ఏం లేదండి, శకునం. దేర్ ఇస్ నో డివినేషన్ ఇన్ ద హార్ట్ ఆఫ్ జాకబ్. శకునం ఉండకూడదు. ప్రార్థన చేసిపో, అంతే. ప్రార్థన చేసుకుని మంచినీళ్ళు తాగో, ప్రార్థన చేసుకుని భోజనం చేయి, ప్రార్థన చేసుకొని నిద్రపో, ప్రార్థన చేసుకొని లెగు. ఇదే యాకోబులో ఒకప్పుడు లేదు. 20 సంవత్సరాలు ఇవి లేవు. 20 సంవత్సరాలు ఇవి ఉన్నాయి. ఏమున్నాయి అంటే పరిశుద్ధత లేదు. 20 సంవత్సరాలు పరిశుద్ధత లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఏముందంటే పరిశుద్ధత ఏమి లేవండి. 4 పాపాలు, భయంకరమైన పాపాలు. యాకోబులో దోషము లేదు, యాకోబులో వంకరత లేదు, యాకోబులో మంత్రము లేదు, యాకోబులో శకునము లేదు. ఈ 4 వల్ల దేవుని ఆశీర్వాదాన్ని 20 సంవత్సరాలు కోల్పోయాడు. ఎన్ని సంవత్సరాలు అండి? ఎన్ని సంవత్సరాలు? 20 years. అప్పటి వరకు అతను కలిగి ఉండే బండ ఒట్టి బండ. ఏమంటే పేరుకు బండే. మా ఇంట్లో బీరో ఉంది, పేరుకు బీరువే. దాంట్లో ఏమి లేదు, బంగారం లేదు, వెండి లేదు, డబ్బులు లేవు, ఏమి లేవు, గొడ్లు కూడా లేవు. అది ఒట్టి బండ. అందుకని ఏడ్చాడంట, అయ్యా కృపగల దేవా, నాలో 4 పాపాలు ఉన్నాయి, నువ్వు కూడా ఇప్పుడు ప్రార్థన చేయి ప్రభువా. నాలో దోషం ఉన్నది, వంకరత ఉన్నది, ఇంకోటి ఏంటంటే మాంత్రికత ఉన్నది, శకునం ఉన్నది ప్రభు అని కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు ఆశీర్వాదం కలిగిన బండను తీసుకొచ్చాడంట. ఏ బండది? మీరు చూడండి ఒకసారి, మీరు ఆలోచించండి. ఏ బండ తెచ్చాడు? ఎన్ని ఆశీర్వాదాలు అంటే 7 విధాలైన ఆశీర్వాదాలు దాగి ఉన్న బండ దేవుడు పరలోకం నుంచి యాకోబుకు తీసుకొచ్చాడంట. ఆదికాండం 49వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. ఆదికాండం 49వ అధ్యాయం 24వ వచనం నుండి 26 వరకు చదువుకుందాం. ఈ ఆశీర్వాదాలు 6 ఆశీర్వాదాలు 7 ఆశీర్వాదాలు దేవుడు ఆ బండలో స్థిరపరిచాడు. యాకోబు బండ చదవండి ఒకసారి. యాకోబు పరాక్రమశాలి అయిన వాని హస్తబలం వలన అతని ఇల్లు 24 ఆదికాండం 49వ అధ్యాయం 24వ వచనం.
ఆదికాండం 49వ అధ్యాయం 24 నుండి 26 వచనాలు. ఆదికాండం 49వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలు. పిల్లలు సండే స్కూల్ బైబిల్ లేవా మీకు? తీయండి బైబిల్లో. 49వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండం 24 నుంచి 26 వరకు. యాకోబు కొలుసు పరాక్రమశాలి అయిన వాని అస్తబలం. మరి మైక్ ఏంటారు? మైక్ ఏంటి? మైక్ ఒకటి ఏంట? మైక్ ఇవ్వండి ఒకటి. విజయ్ నువ్వు చదువు. మైక్ లేదు, సరిగ్గా వినపడతా. మైక్ లేకుండా చదువు. అతని ఇల్లు బలమైనదగును, ఇశ్రాయేలులకు బండయు. ఇశ్రాయేల్ బండ అంటే యాకోబు బండ. ఆ బండలో మీరు చదివితే 7 దీవెనలు ఉన్నాయి. ఎన్ని దీవెనలు ఉన్నాయండి? 7 దీవెనలు కలిగిన బండని పరలోకం నుంచి దేవుడు యాకోబు ఇవ్వడానికి తీసుకొని వస్తే ఉన్నపాటుని ఇవ్వలా. నీ పేరేందని అడిగాడు. నా పేరు యాకోబు అన్నాడు. యాకోబు అంటే మోసగాడినయ్యా, వంకర జీవితం కలిగిన వాడినయ్యా, నేను శకునం చూసేవాడినయ్యా, ప్రార్థన అనేది నా దగ్గర తెలియదు ప్రభువా అని ప్రార్థన చేశాడంట. ఇప్పుడు దేవుడు 7 దీవెనలు దాంట్లోనే ఉంటాయి. మీరు చదివితే ఇంటికి చదువుకోండి. 49వ అధ్యాయం ఆదికాండం 24 నుంచి 26 వరకు ఎన్ని దీవెనలు అంటే 7 దీవెనలు కలిగినటువంటి బండ ఎవరు కలిగి ఉన్నాడు? యాకోబు. 7 గురించి నేను చెప్తాను. మొట్టమొదటిది ఆకాశపు దీవెనలో, సముద్ర అగాధ జలముల దీవెనలో, స్తన్నముల దీవెనలో, అదేవిధంగా గర్భఫలముల దీవెనలో, అతని తండ్రి దీవెనలో, పూర్వీకుల దీవెనలో, సర్వోన్నతుడు దేవుని దీవెనలో. ఎన్ని దీవెనలు అండి? 7 దీవెనలు కలిగినటువంటి ఆ పెట్టగలిగినటువంటి ఆ బండను తీసుకొచ్చి ఎవరికి ప్రజెంట్ చేశాడంటే యాకోబుకు దేవుడు. ఎప్పుడు చేశాడు? పాపాలు ఒప్పుకున్నప్పుడు మాత్రమే. పాపాలు ఒప్పుకున్నటువంటి ఏశావుని ప్రభు ద్వేషించి ఏ బండ ఇచ్చాడు? ఒట్టి బండని ఇచ్చాడు. నీకు ఆ బండ కావాలి అంటే ఈ రాత్రే నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఎన్ని పాపాలు నీలో? నువ్వు ప్రార్థన చేయి. కళ్ళు మూసుకొని దేవుని ఎదుట మోకరించి, ప్రభువా నా పాపాలు ఏంటో నాకు చెప్పంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ పాపాలకు లిస్టు మొత్తం కూడా నీకు చూపిస్తాడు. ఆ పాపాలను శుభ్రంగా కడుక్కుంటే ఈ ఆశీర్వాదములు కలిగిన యాకోబు బండను దేవుడు నీకు ఇస్తాడు. సహోదరుడా, నీకు కావాలా? లేకపోతే ఒట్టి బండతో వెళ్తావా? దేవుని సన్నిధికి వస్తే ఒట్టి చేతులతో రాకూడదు, ఒట్టి బండతో కలిగి ఇంటికి వెళ్ళకూడదు. దేవుని సన్నిధికి వస్తే నీ యొక్క చేతులు నిండా ఆశీర్వాదాలు నువ్వు అభివృద్ధి చెందే కొలది దేవునికి కానుకలు ఇవ్వాలి. ఒట్టి చేతులతో దేవుని సన్నిధిలో కనిపించకూడదు. ఒట్టి బండతో నువ్వు ఇంటికి వెళ్ళకూడదు. నీవు ఇంటికి వెళ్ళాలి అంటే నీవు ఆశీర్వాదములు కలిగినటువంటి యాకోబు బండ, దీవెనలిగిన బండను కలిగి నువ్వు వెళ్ళాలి. అలా ఉన్నావా? ప్రార్థన చేసుకో. వ్యక్తిగతంగా ప్రార్థన చేయి. ప్రభువా నాలో ఉన్న యాకోబులో ఎన్ని మలినాలు ఉన్నాయండి? 4 మలినాలు. ఒకటేంటంటే మొట్టమొదటిది దోషము, రెండవది వంకర జీవితము, శకునము, తర్వాత మంత్రము. ఇవన్నీ కూడా ప్రభు సన్నిధిలో కడిగినప్పుడు దేవుడంట ఆ ఆశీర్వాదములను 7 దీవెనలు కలిగినటువంటి ఆశీర్వాద బండని దేవుడు యాకోబుకు ప్రజెంట్ చేశాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఏడ్చి కన్నీటి ప్రార్థన చేస్తున్నావు. ఎవరి కోసం అంటే నా తండ్రి చేత ఆశీర్వదించబడాలి. యూ మస్ట్ బి బ్లెస్డ్. దేవుని సన్నిధికి వస్తే ఇక్కడ పిల్లలందరూ వచ్చారు, స్టూడెంట్. వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకోవాలి. వాళ్ళ టార్గెట్. వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకొని ఉద్యోగం తెచ్చుకోవాలి. అది వాళ్ళ గోలు. అందుకు మేము కృషి చేస్తున్నాం. వాళ్ళు చదువుకుంటారు, స్కూల్లో టీచర్లు చదివిస్తారు, జాగ్రత్త చదువుకుంటారు. అలాగే దేవుని సన్నిధికి వస్తున్నామంటే ఆషామాషగా రాకూడదు. దేవుని దీవెనలో ఉన్నటువంటి ఆ దీవెనలు కలిగిన 7 దీవెనలు కలిగిన ఆ బండని యాకోబులాగా నువ్వు కూడా స్వతంత్రం తీసుకొని వెళ్ళాలి. అలా నువ్వు కలిగి ఉండకపోతే నీ జీవితం వేస్ట్. నువ్వు ఎలా ఉంటావంటే ఏశావులాగా ఉండవు. ఏశావును ద్వేషించి తిని ఏమన్నాడండి? యాకోబును ప్రేమించి తిని. ఏశావును ఎందుకు ద్వేషించాడు? పెట్టుకోకూడదు, పాపాలు శుభ్రం కడుక్కోవాలి. ఆ బండ మీదంట పేరు రాశాడంట. ఏ బండది? తెల్లని బండ. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ఒకసారి చూడండి.
ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం చదవాలని. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనము. జయించువానని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేతును, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును వాని మీద ఏమంటే బండ మీద ఏం రాశాడు? నూతన యెరూషలేం పేరు రాశాడంట, దేవుని పేరు రాశాడంట, యాకోబు బండ ఇదని రాశాడంట, సంతకం చేసేసాడంట. దేవుడిస్తే తీసుకుంటాడా? ఒక్కసారి దేవుడు నీకు దీవెనలు ఓపెన్ చేసాడంటే ఇంకెవరి వల్ల కూడా కాదు దాన్ని ఆపటం. ఒక్కసారి దేవుడు నీ గురించి ఆలోచించి నీ మీద దేవుళ్ళు దీవెన వర్షం కురిపించాడు అనుకోండి, ఆ దీవెనలు ఆపటం ఎవరి వల్ల కాదు. ఒకసారి దేవుడు దీవెన నీ దగ్గర రాకపోతే ఎంతమంది ఎన్ని చేసిన ఉపయోగం కూడా లేదు. యాకోబు మగసిరిగిలిగిన మగాడై, ఏంటండి ఎలాంటాడు? మగసిరిగిలిన మగాడై పోరాడి జయించాడంట. పాపాన్ని జయించాడు. ఏ పాపం అంటే వంకర జీవితం అనే పాపం, ఏమంటే మోసం అనే పాపం, ఎంత ఘోరమైన పాపం, మరి మాంత్రిక అనే పాపం, ఇవన్నీ కూడా తీసేసుకొని దేవునితో ఇవన్నీ కడిగేసుకొని ఏం సంపాదించుకున్నాడంటే ఆశీర్వాదాల సంపాదించుకున్నాడు. ఆశీర్వాదాల బండ నీకు కావాలా? ఈ రాత్రే నువ్వు ప్రార్థన చేసుకో, వ్యక్తిగతంగా ప్రార్థన చేయి. ప్రభువా నాకు కూడా ఈ బండని దేవుడిని పరలోకంలో అడుగుతాడు. పరలోకం వెళ్ళేటప్పుడు నేను నీకు ఇచ్చిన బండ ఏదని అడిగితే నువ్వేం చెప్తావు సమాధానం? 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 17వ వచనం చదువుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17 చదివి వినిపించాలి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. జయించిన వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి ఏ బండ అండి? అందరూ చెప్పండి, ఏ బండది? తెల్లని బండ, పరిశుద్ధమైన జీవితం దేవుడు వాగ్దానం చేశాడండి. జయించిన వానికే జయించాడు. మగసిరి కలిగిన మగాడ ఎవడిని జయించాడు? 3-4 పాపాలు జయించాడు. వంకర జీవితం అనే పాపం, మలినం అనే పాపాన్ని తీసేసుకొని వాటి 4 జయించి ఇప్పుడు తెల్లని బండ. తెలుపు దేనికి గుర్తు అండి? పరిశుద్ధత గుర్తు. పరిశుద్ధుడు యేసుక్రీస్తు పరిశుద్ధుడు, పరలోకంలో పరిశుద్ధుడు 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 అనే గాన ప్రతిజ్ఞానాలు 24/7 360 రోజులు కూడా దేవుణ్ణి ఏమని మహిమపరుస్తారండి? పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధ కలిగిన ఆ పవిత్రమైన బండను నీకు ఇస్తానన్నాడు. యాకోబుకి ఇచ్చాడు, సంఘములో వాగ్దానం చేశాడు. ఈ రాత్రి సమయంలో నీకు నాకు వాగ్దానం చేస్తాడు. నీకు ఆ బండ కలిగి ఉన్నావు. ఏ బండది? తెల్లని బండ. ఏ బండ అండి? అన్ని దీవెనలే. తెలుపు పరిశుద్ధత గుర్తు, పాపం చీకటికి గుర్తు. కనుక సహోదరుడా, ఈ రాత్రి సమయంలో యాకోబు బండను కలిగి ఉండాలి. యాకోబు ఏ విధంగా మగసిరి కలిగిన మగాడై పరిశుద్ధమైన బండను కలిగి పరలోకపు దీవెనలు స్వతంత్రించుకుని, ఆ దీవెనలో మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఆదికాండం 49వ అధ్యాయం 24వ వచనం 7 దీవెనలు కలిగిన బండది, 7 ఆశీర్వాదాలు పొందిన బండ. నీవు కూడా ఆశీర్వాదం కలిగినటువంటి బండను కలిగి వెళ్ళాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా యేసయ్య నీకెవడో, ప్రార్థన చేయాలి. అడగకుండా అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు అడగాలి. ప్రభు నాకు ఇది ఇవ్వు అంటే దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఆ బండలో అన్ని విధాల దీవెనలు ఉన్నాయి. పరలోకపు దీవెనలు, భూలోక సంబంధమైన దీవెనలు, అన్ని ఆశీర్వాదాలు ఉన్నటువంటి ఆ పరిశుద్ధమైన తెల్లని బండను కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియదు. అది డిస్క్వాలిఫై అయిపోయాడు ఏషియా. అందుకే దేవుడు అంటున్నాడు కదా, నేను ఏషియావును ద్వేషించితిని, యాకోబును. దేవుడు ప్రేమించేది ఎవరినో తెలుసా? ప్రార్థనా పరులను. దేవుడు ప్రేమించేది ఎవరు తెలుసా? దీవెనలు పొందిన వారినే. దేవుడు ప్రేమించేది ఎవరు తెలుసా? తన బండను కలిగిన వారినే. నువ్వు ప్రేమించబడిన లిస్టులో ఉన్నావో
దేశించబడే లిస్టులో ఉన్నావో నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. ఇదే అనుకూల సమయం, ఇప్పుడే రక్షణ దినము. టుడే ఇస్ ద సాల్వేషన్. ఇప్పుడే ప్రార్థన చేసుకోవాలి. మీరందరూ అలవాటు చేసుకోవాలి. సండే స్కూల్ పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలి. ప్రార్థనా జీవితం అలవాటు చేసుకోవాలి. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. తలల వంచి కళ్ళు మూసినట్టు ప్రార్థన చేసుకుని తర్వాత కార్యక్రమం మన మధ్య ఉండే పాస్టర్ విజయ్ నడిపిస్తాడు. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవానికి వందనాలు. యాకోబు ప్రభువా తెల్లని బండను కలిగి ఉన్నాడు తండ్రి. ఆ బండలో పరలోకపు దీవెనలో అన్నీ దాగి ఉన్నాయి ప్రభువా. ఆ బండ మీద ప్రభువా యాకోబు పేరు రాసి, నీ పేరు రాసి ప్రభువా అతనికి ప్రజెంట్ చేసావు తండ్రి. కేవలం యాకోబు తన పాపాలు ఒప్పుకున్నప్పుడు మాత్రమే జరిగింది ప్రభువా. వంకర జీవితం నుండి, మోసము నుండి ప్రభువా, మరి శకునము నుండి ప్రభువా, మోసము నుండి, ఇలాంటి 4 రకాల పాపముల నుండి ప్రభువా తను విడుదల పొంది నీ రక్తంలో కడగబడినప్పుడు మీరు ఇచ్చినటువంటి ఆ బండని ప్రభువా సంఘాలకు వాగ్దానం చేసి రాత్రి సమయంలో మాకు వాగ్దానం చేశారు తండ్రి. అది స్వతంత్రించిన కృప మాకు దయచేయమని, ఆ బండను భద్రపరుచుకునే ధన్యత మాకు దయచేయమని, ఆ దీవెనలో ఉన్నటువంటి ఆ బండ క్రీస్తు అయిన యేసుక్రీస్తుని మేము కలిగి ఉంటానికి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.